స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర మరియు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి పంద్లపాక పంచాయతీ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర మరియు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతులు చిన్నారులకు అక్షర అభ్యాసం సందర్భంగా పుస్తకాలు అందజేసిన అనంతరం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు పందలపాక గ్రామ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు మహిళలు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పందలపాక గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి పద్మావతి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీ గారికి, అదేవిధంగా ఎంపీపీ శ్రీమతి సోమ గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, వీరబాబు గారికి, బాబా గారికి, అదేవిధంగా చిన్నమ్మ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు దుర్గారెడ్డి గారు, అదేవిధంగా మిగిలిన గ్రామ పెద్దలు, ఇతర అధికారులు, ఎంఈఓ గారు, తదితర అధికారులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ శాఖల సిబ్బంది, గ్రామ ప్రజానీకం, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే, ఇవాళ ప్రకృతిని కాపాడుకోవాలి అనే అంశాన్ని మనం సమావేశాలు పెట్టి చెప్పుకో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయాలి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయాలి. ముఖ్యంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయాలి అంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తాం, ప్రజలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఒక అవగాహన కలిగించడం ప్రతి 3వ శనివారం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించే కార్యక్రమం నిర్వహించమని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పందలపాక గ్రామంలో కార్యక్రమం నిర్వహించడం. ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించాలనేది ఒక బాధ్యతగా తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రకృతి వినాశనానికి దారితీసే పరిస్థితులన్నీ సమూలంగా నిర్మూలించి ఏదైతే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రకృతిని పరిరక్షించుకోవాలని మన పూర్వీకులు నిర్దేశించారు, ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నీటి గుంటల్ని, చెరువుల్ని కాపాడుకోవాలి, అడవుల నరికివేత తగ్గించాలి, మొక్కలు నాటడం ద్వారా, పచ్చదనం పెంచడం ద్వారా, వ్యర్థాలను తగ్గించడం ద్వారా అనేక విధాలుగా ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కమ్మని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ గారు, పీడీ గారు, మిగిలిన మండల అధికారులకి, మండల ప్రెసిడెంట్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి అందరికీ కృతజ్ఞతలు.